నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ నవత. మొత్తానికి తెలంగాణలో రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. ప్రజల అభిప్రాయం మేరకు పనిచేసే నాయకుల కంటే పార్టీ ఫిరాయింపుతోనైనా తమను తాము కాపాడుకోవాలి అనే నాయకులు ఎక్కువైపోతున్నారు. అయితే తెలంగాణలో ప్రజల నిర్ణయం ఒక రకంగా ఉంటే నాయకుల నిర్ణయం మరొక రకంగా ఉంది. అయితే ఇదంతా ఇప్పుడేం కొత్త కాదు, గతంలో నుంచే ఇట్లా ఉండేది అనుకుంటూ ఉండడానికి కొన్ని ఉదాహరణలు చెప్తా. 2014 ఇక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపట్టం, తెలంగాణ రావడం, తర్వాత ఎన్నికలు జరగడం మనందరికీ తెలిసిందే. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, అప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపునున్న ఎమ్మెల్సీలు వీళ్ళంతా పోయి గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎందుకు అంటే అధికారంలో ఉంది కాబట్టి. మళ్ళీ వీళ్ళు చెప్పే డైలాగ్ ఏంటి తెలుసా? అభివృద్ధి జరగాలి అంటే అధికారంలో ఉన్న పార్టీలో మాత్రమే ఉండాలి అనే సెంటిమెంట్ బాగా చెప్తారు. గా సెంటిమెంట్ను ఉపయోగించుకుంటూ వీళ్ళంతా పోయి గప్పుడు గులాబీ పార్టీలో చేరిండ్రు. ఇక గా తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో ఇక బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రతిపక్ష స్థానంలో ఒక పార్టీ ఉండాలని కాంగ్రెస్ పార్టీని గాడ గెలిపిస్తే మంత్రి పదవులకు కొంతమంది, మరొకటి ఆశించి ఇంకొంతమంది, పైకి మాత్రం నియోజకవర్గ అభివృద్ధి పేరు అంటూ వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీనికి సంబంధించినప్పుడు మస్తు చర్చ జరిగింది. ప్రతిపక్షం అనేది ఉండడం కేసీఆర్కి ఇష్టం ఉండదు, గట్నే గా పార్టీలకు సంబంధించిన వాళ్ళందరినీ కొనుక్కున్నాడని. మరి టిట్ ఫర్ టాట్ అంటే తెలుసుగా, మళ్ళా తెలుగులో చెప్తే కేసీఆర్ సార్కి కోపం వస్తుందేమో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని. అయ్యో ఇది నేను కాదనేది జనం, రాజకీయ విశ్లేషకులు. ఇక గట్నే ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా వ్యూహం చేస్తున్నాడట. దీనికి తగ్గట్టే కోమటిరెడ్డి సార్ చాలా సార్లు మాట్లాడిన వ్యాఖ్యలు ఉన్నాయి, అవన్నీ చెప్తా చూడండి. ఇక గిట్నే అయితే కాంగ్రెస్ 6 పథకాల మీద ఉద్యమం చేస్తాం, రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తాం. అసలు కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో ఎవరికి తెలుసు? కాంగ్రెస్ పని కేల్కతం, సంవత్సరం ఉండుడే ఎక్కువ. రేపు లోక్సభ ఎన్నికలు జరిగినాయంటే తెలంగాణలో కాంగ్రెస్ కథం అంటూ కేటీఆర్ సారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటే దానికి తగ్గట్టు సమాధానాలు చెప్తూ దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకు పడుతున్నాయేమో అని ప్రతి ఒక్కరూ ఆలోచించేలాగా తెలంగాణలో కొన్ని జరుగుతున్నాయి. అటన్నిటి గురించి చెప్తా చూడండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పేలుతున్న మాటల యుద్ధం చూస్తుంటే ఏంద్రా బాబు, ప్రజా సంక్షేమం కంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టిపోసుకోవడం, ఆరిపోసుకోవడంలోనే సమయం ఎక్కువ గడిపేస్తున్నారు అనే ఆలోచన పోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదంటూ ఇక స్వయంగా కేటీఆర్తో సహా బీఆర్ఎస్లోని చాలా మంది నేతలు మాట్లాడుతున్నారట. అలాంటి కుట్రలు చేస్తే తాము ఎంతకైనా సరే తెగిస్తాం, ఊరుకొనేదే లేదు అంటూ హస్తం పార్టీ నేతలు కూడా గట్టిగా ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం సెగలు గక్కుతోందనే చెప్పాలా, మరింత ఆసక్తికరంగా కూడా మారుతోంది. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారంటూ ఈ మధ్య కాలంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాంబు వేల్చే మాటలు చెప్పిండు. తెలంగాణ పాలిటిక్స్ అప్పటి నుంచి మరింత రసకందాయంగా మారినాయి. ఏ ఎమ్మెల్యే ఎవరితో టచ్ లో ఉన్నాడు, ఈ హస్తం పార్టీ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఒకప్పుడు ప్రతిపక్షమే ఉండకూడదు అని కోరుకున్న కేసీఆర్ సార్ని అసలు ప్రతిపక్షం లేని జీరో పార్టీగా తయారు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుందా అనే ఒక కొత్త చర్చ కూడా మొదలైంది. ఇలాంటి పరిణామాల మధ్య రేవంత్తో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం ఆసక్తిగా మారింది. దావూస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డితో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం చర్చానీయాంశమైంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఈ 4 ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. సీఎం కలిసిన వారిలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త మహిపాల్ రెడ్డి, పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఉన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీలో సమీక్షలు జరుగుతున్న సమయంలో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ తో భేటీ కావడం ఆసక్తిగా మారింది. నియోజకవర్గంలోని సమస్యలు, అభివృద్ధిపై చర్చించేందుకు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యామని చెప్తున్నా ఈ సమావేశం రాజకీయంగా మాత్రం సంచలనంగా మారింది. అయితే ఇక్కడో విషయం ఏంటంటే వీరంతా మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్కు సంబంధించిన వారు కావడం విశేషం. ఇప్పుడు నేను చదివింది ముచ్చటగా 3 ముక్కల్లో చెప్పేనా. కేసీఆర్ సార్ని లోక్సభ ఎన్నికల్లో ఇక హరీష్ మామ కోసం పానం అడ్డు పెట్టైనా మామను గెలిపించడానికి ఏమైనా చేస్తాడు అనే పేరుంది కదా, అందుకే మామను మెదక్ నుంచి బరిలోకి దింపాలని చూస్తుంటే మెదక్లో ఉన్న ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధికి అయితే ప్రగతి భవన్కి పోయో సచివాలయానికి పోయో కలుస్తారు. ఇంటికి పోయి కూర్చొని మరి బొకే ఇచ్చి ముచ్చట్లు చెప్పుకొని వచ్చి నియోజకవర్గ అభివృద్ధి అంటే నమ్ముతారా? అరే అప్పుడు కేసీఆర్ చెప్పినప్పుడు నమ్మిండ్రు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే నమ్మరా, మేము చెప్తే నమ్మరా అంటే ఏం చేస్తాం? జనాలు ఏం చెప్పినా కూడా నమ్ముతాం. సరే ఇదంతా ఏమైనా కూడా వీళ్ళంతా కూడా ఉమ్మడి మెదక్కి సంబంధించిన ఎమ్మెల్యేలే కావడంతో మెదక్ అనే దాంట్లో కేసీఆర్ని గద్దెదించి
ఆ లోక్సభ ఎన్నికల్లో కూడా కేసీఆర్ని ఓటమి పాలు చేసి ఫామ్ హౌస్కి పరిమితం చేసి ఆ తర్వాత కటకటాల్లోకి పంపడం. కేసీఆర్ నువ్వు మర్చిపోయినవేమో, నేను మర్చిపోలే. అయ్యో ఇది నా డైలాగ్ కాదు, రేవంత్ సార్ డైలాగ్. నా కూతురు ఎంగేజ్మెంట్కి పెళ్ళికి నా పరిస్థితి ఎట్లుంచినావు, గంతకంటే ఘోరంగా నీ పరిస్థితి చేయకుంటే చూడు అని మనసులో మస్తు గట్టిగా పెట్టుకున్నాడని. ఇప్పుడు ఏవేవైతే ఎంక్వైరీలు చేస్తాడో గా ఎంక్వైరీలన్నీ మెడకు చుట్టి రేపు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపి ఆ పార్టీలోకి లాక్కొని ఈ పార్టీకి చిల్లు పెట్టకముందే ఆ పార్టీ కుండ పగలు కొట్టాలని రేవంత్ సార్ నిర్ణయించుకున్నాడని. మెదక్లో కనుక కేసీఆర్ సార్ పోటీ చేసి ఓటమి పాలైతే ఇక ఆ పార్టీ చరిష్మా జాతీయ రాజకీయాల్లో పక్కన పెట్టేస్తే రాష్ట్ర రాజకీయాల్లో కూడా కనుమరుగవుతుంది కాబట్టి ఆ దిశగా నరుక్కొస్తున్నాడని, అందుకే నలుగురు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి ఇంట్లో మంతనాలు జరిపిండని. అఫీషియల్గా అయితే అఫీషియల్ ప్లేస్లలో కలుస్తారు కాబట్టి ఆ లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇంటి దగ్గర పర్సనల్గా కలిశారంటే ఇదే కారణమని చర్చ నడుస్తోంది. పాపం కేసీఆర్ సార్ తాను దోకున్న గోతులో తానే పడ్డాడట. నువ్వు నేర్పిన విద్య కాదా నిరజాక్ష అన్నట్టు ప్రతిపక్షాలను బతకనీయకుండా ఎమ్మెల్యేలను పార్టీల నుంచి జంపు జలానీలుగా చేసుకోవడం ఎలా అనేది ఈ రోజు తెలంగాణలో ఉన్న మిగిలిన పార్టీలకు నేర్పిన గురువు మాత్రం నువ్వే జీ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ని 100 మీటర్ల లోతులో పాతి పెడతామని దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ చేసిన కామెంట్స్ రాజకీయాల్లో సంచలనం చేసిండ్రు. అక్కడ మాట మాట్లాడిండు, ఇక్కడికి వచ్చి ఆచరణలో పెట్టిండు. ఖేల్ కథం దుకాన్ బంద్ చేయడానికి రంగం సిద్ధం చేస్తాడు. ఇక బీఆర్ఎస్ కి చెందిన 39 మంది ఎమ్మెల్యేలు 39 ముక్కలవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం సంచలన కామెంట్లు చేసిండ్రు. గిట్లెందుకులే 39కి 39 గట్ల కాదు. కేటీఆర్ సార్ని నువ్వేమన్నా చేయగలుగుతావా, కేసీఆర్ సార్ని ఏమన్నా చేయగలుగుతావా, హరీష్ సార్ని ఏమన్నా చేయగలుగుతావు? ఈ ముగ్గురిని ఏం చేయలేవు. 3 సీట్లు మాత్రం పక్కా ఉంటాయి. 36 మందినే ఏం చేసినా కూడా 36 మంది ఇక ఏమైపోతారో, ఏ పార్టీలోకి పోతారో అంతా కాంగ్రెస్కే పోతే కేసీఆర్ సార్ ఏమవుతాడో. ఇక మా కేటీఆర్ సార్ ఏమో అందరిని వేసుకొని రోడ్డు మీదకి వేసి 6 గ్యారంటీల మీద ధర్నా చేస్తామని చెప్తాడు. ధర్నానే చేస్తాడో లేకపోతే అవినీతి ఆరోపణలు, టీఎస్పీఎస్సీ లీకేజీల ఎంక్వైరీలు వీళ్ళందరినీ ఏం చేస్తాయా అని జనరల్ చర్చలు నడుపుతారు. 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలతో టచ్లో ఉన్నారని, ఇలాంటి తరుణంలో 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అది గులాబీ ఆఫీస్ మీటింగ్ జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ తో భేటీ కావడంతో కోమటిరెడ్డి మాట నిజమే అవుతుందా అనే చర్చ జరుగుతోంది. ఏదేమైనా అబ్బా, ఇటు గులాబీ గుండెల్లో ఇటు హస్తం పార్టీ గుండెల్లో గుబ్ 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 అని హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఇటు జంప్ అవుతారా, ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఇటు జంప్ అవుతారా, లోక్సభ ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేయాలా, ఇక ఏ ఎమ్మెల్యేలు ఎవరితో టచ్లో ఉన్నారు, ఏ ఎమ్మెల్యేలకు ఏ ఆశలు చూపించి పార్టీలు మార్చే ప్రయత్నం చేస్తున్నారని పాపం 2 పార్టీల అధినాయకులకు మాత్రం మస్తు కష్టకాలం వచ్చింది. కేటీఆర్ సారు ఇప్పుడు గనక ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి పోయిందంటే నీ ఇజ్జత్ మొత్తం పోతుంది. ఎందుకో చెప్తా చూడు. ఇక అయ్య తర్వాత ఎంత సామర్థ్యం ఉన్నోడివి, కాబోయే ముఖ్యమంత్రివి అని నీ పార్టీ వాళ్ళు జెండా ఎత్తి గొంతులెత్తి బాగా వినబడేలా చేసిండ్రు. అయ్యకు పానం బాలేక 4 రోజులు ఫామ్ హౌస్లో పడుకుంటే అవ్వ పార్టీని షెట్టుకోటి పుట్టకొక మోట్ చేసేసిండు కదా. ఒక్క ఎమ్మెల్యేలను కాపాడుకోలేకపోయిండు. గీన యువనేత కాబోయే ముఖ్యమంత్రిని గప్పుడు ప్రచారం చేసిండ్రా, మంచి పని జరిగింది. గీన చేతిలో కనుక పార్టీ పెట్టుంటే పార్టీ ముక్కలు ముక్కలయ్యి గప్పుడు ఎన్టీఆర్ పార్టీ లాగా సోషల్ మీడియాలో ఈ పార్టీ గురించి చర్చ నడిపించే అవసరం వచ్చేది అని కేటీఆర్ సార్ గురించి పార్టీని కాపాడుకోలేకపోయిన ఒక బలహీన నేత అంటూ ఒక రేంజ్లో ట్రోల్ చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ కంటే కేటీఆర్కే కష్టకాలం అని చెప్పాలి. రేవంత్ అన్నో గంత తేలిగ్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నమ్మకు. నీ కాడ మాట్లాడి అదే ఎమ్మెల్యేల కొనుగోలు విషయం గుర్తుంది కదా, 7 దాకైనా తెగించే మనస్తత్వాలు. మళ్ళీ కేసీఆర్ సార్ ఏదైనా ఆశ పెట్టిండనుకో, నువ్వు చెప్పిన ముచ్చట్లు తీసుకుపోయి గాడి చెప్పగల, లేకపోతే నీతో టచ్లోకి వచ్చినా అని నీ ఎమ్మెల్యేలకు ఒక అభిప్రాయం కలిగించి ఆ ఎమ్మెల్యేలు కూడా అటు గుంజుకోబోగల. అదే కనుక జరిగిందనుకో, రేవంత్ ముఖ్యమంత్రిగా అయింది కాబట్టి శాకశక్యం లేకుండా ఇక నోటి దురుసు వల్ల ఎమ్మెల్యేలు అటు వెళ్ళిపోయి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరిండ్రు అనే వ్యాఖ్యలు వస్తాయి. కాబట్టి ఇద్దరు జర పోటాపోటీగా భద్రంగా మీ ఎమ్మెల్యేల మీద కన్నేసుకోవడం మాత్రం మర్చిపోకుండ్రి, లోక్సభ ఎన్నికల మీద కాన్సన్ట్రేట్ చేయుండ్రి అని చాలా మంది చర్చను జరుపుతారు. గిది ఎట్లా అనిపిస్తుంది ఈ ముచ్చట? అసలు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి జంప్ అవుతారు అనుకుంటారు? మరి నిజంగా కోమటిరెడ్డి మాటలు నిజమైతాయా, కేటీఆర్ మాటలు నిజమైతాయా? కేసీఆర్ ఫామ్ హౌస్లో నొప్పితోనే కామ్గా కూర్చున్నాడా, సమయం కోసం ఎదురు చూస్తాడా? మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి.